రాజా, త్వరగా వచ్చి టిఫిన్ చెయ్యి, ఇప్పటికే చల్లారిపోయింది. ఎక్కడున్నావు? త్వరగా రా అంటూ రూంలోకి వచ్చి చూసింది. రాజా బైబిల్ చదువుతూ కూర్చోవడం చూసి ఆమె కోపం ఎక్కువైపోయింది. నీవల్ల నాకు గత వారమంతా ఆలస్యమైపోయింది అని బైబిల్ లాక్కొని త్వరగా వచ్చి తిను అని తీసుకెళ్ళింది. రాజా, అమ్మ ఇద్దరూ టిఫిన్ ముగించారు. అమ్మా, నాకు ఒక జవాబు కావాలి అని అడగబోయాడు. ఇవన్నీ తర్వాత అని కారెక్కించి వెళ్తూ ఉండగా, రాజా, నీ ప్రశ్న ఏంటి, ఇప్పుడు చెప్పు అని అడిగింది అమ్మ. రాజా ప్రారంభించాడు. మమ్మీ, యేసు ప్రభువులు ఎందరూ, ఒకరా ఇద్దరా అని అడిగాడు. రాజా, ఏంటి ఈ ప్రశ్న? ఎక్కడ నేర్చుకుంటున్నావు ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ నీవు ఆలోచిస్తున్నావు అని మళ్లీ కోపంగా అడిగింది. రాజా ఏదో చెప్పబోయినంతలో ఆమె కారు దిగి టీచర్ వద్దకెళ్ళి రాజా ఏవో తప్పు విషయాలు నేర్చుకుంటున్నాడు అని చెప్పింది. తాను అలాంటివేవీ రాజాకు నేర్పలేదని టీచరు సవినయంగా చెప్పింది. రాజా కన్నీళ్లతో ఒప్పుకుంటున్నాడు. మా టీచరే యేసు మన తండ్రి అని నాతో చెప్పింది అన్నాడు. యేసుప్రభు ఎన్నడూ ఏ తప్పు చేయలేదని, ఎలాంటి నేరాలకు పాల్పడలేదని కూడా చెప్పింది అన్నాడు. సరే, యేసుప్రభువులు ఇద్దరున్నారనేది నీ అభిప్రాయమా? అయితే ఎందుకు నీకీ ఆలోచన కలిగింది అని ప్రధానోపాధ్యాయుని అడిగింది. రాజా జవాబిస్తూ, నా తల్లి నేను యేసు బిడ్డనని పాడుతుంది, కాని నా తండ్రితో కలహిస్తుంది. ఆయన వద్ద డబ్బులు దొంగతనం చేస్తుంది. కనుక నా తల్లికి మరొక యేసు ఉండి ఉండాలి. ఒకవేళ మరొక యేసు ఎవరైనా ఉన్నారా అని నేను బైబిల్లో వెదుకుతూ ఉన్నాను. ఇదంతా విని రాజా తల్లి ఏడ్చింది. మన మాటలు మన భక్తి కంటే ఎక్కువగా పిల్లలు మన జీవితాన్ని పరీక్షిస్తారు అనేది మనం గుర్తుంచుకోవాలి. మన జీవన విధానం పిల్లలకు మాదిరి అయి ఉండాలి. మరి మనం మారవలసిన విషయాల్లో మార్పు చెంది పిల్లలకు మాదిరిగా జీవిద్దామా?